ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ చూశానన్నమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ పిక్చర్ని హోమ్బ్లే ఫిలిమ్స్ నిర్మించడం జరిగింది. వీళ్ళు గతంలో కేజీఎఫ్, కాంతారా, అలాగే ప్రభాస్ తోటి సలార్ అనే సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. ఇది రీసెంట్గా జూలై 25వ తారీఖున రిలీజ్ అవడం జరిగింది. ఇది అంత పబ్లిసిటీ లేకుండా నార్మల్గా థియేటర్లో రిలీజ్ అవడం జరిగింది. జనాలకి పెద్దగా ఎవరికీ తెలియదు, ఎందుకంటే దీంట్లో స్టార్ క్యాస్టింగ్ లేదు కాబట్టి. ఇది ఒక చిన్న సినిమాలే, ఏదో పిల్లల సినిమా, బొమ్మల సినిమా అనుకున్నారు. కానీ వీటన్నిటినీ తలకిందులు చేసింది ఈ సినిమా. ఎప్పుడైనా సరే కథ బాగుంది, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, చిత్రీకరణ బాగుంది అంటే అది చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడటం ప్రేక్షకులు. అందులో విషయం ఉందా అని గమనించారంటే మాత్రం దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. దానికి ఉదాహరణే ఈ మహావతార్ నరసింహ సినిమా. ఇందులో గ్రాఫిక్స్ బాగుంది, కథ ఎలివేషన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. ముఖ్యంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈ యానిమేటెడ్ గ్రాఫిక్స్ చిత్రం తీయాలని వాళ్ళు ఎంచుకున్న నిర్ణయానికి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మన యొక్క కథలు, అలాగే పౌరాణికాలకు సంబంధించినటువంటి స్టోరీలు పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎవరికీ తెలియదు. ఇలా యానిమేషన్ రూపంలో చూపించడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, నిత్యం పొద్దున్న నుంచి నైట్ పడుకునేదాకా ఫోన్లో ఇలాగ స్వైప్ చేయటమే జరుగుతూ ఉంది. 40 సంవత్సరాల క్రితం భక్త ప్రహ్లాద అనే సినిమా రావడం జరిగింది. అందులో నరసింహ అవతార రూపం గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నరసింహస్వామి యొక్క అవతారం గురించి ఒక పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా యానిమేషన్ రూపంలో చూపించడం చాలా ఇంప్రెసివ్గా ఉంది. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇలాంటి సినిమాలు యానిమేటెడ్ రూపంలో ఇంకా ముందు ముందు ఈ అవతారాలు, దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ ఈ యానిమేషన్ రూపంలో చూపించాలని చెప్పి, పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా చూపించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇంతవరకు మీరు ఈ సినిమాని చూడకపోతే చాలా మిస్ అయినట్టే. థియేటర్లో చూడండి, మీరు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు.